హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. అది ప్రోడక్ట్ కాదు, ఒక నెక్ పీసెస్ అనమాట. నెక్ పీసెస్ ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే మిషన్ కుట్టే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బిగినర్స్‌కి కొత్తగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము అనుకునే వాళ్ళకైతే ఇంకా అసలు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 100% వాళ్ళకి సెట్ అవుతుంది. రిజల్ట్ వస్తుంది. కుట్టే బ్లౌజుకి గానీ, డ్రెసెస్‌కి గానీ, కిడ్స్‌కి కానీ ఎవరికైనా బాగా సెట్ అంటే బాగా డిజైన్ వస్తుందనమాట. నెక్ డిజైన్ అనేది. అదే అండి బక్కరం డిజైన్స్ అనమాట. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాననమాట. చాలా ఈజీగా ఉందండి ఇది. మనకి ఏంటంటే ఏ షేప్ కావాలితే ఆ షేప్ మొత్తం 24 ఆర్ 28 నెక్స్ వచ్చాయన్నమాట. నెక్ పీసెస్ వచ్చాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ షేపు డబ్ల్యూడబ్ల్యూ షేప్ టైప్‌లో వస్తుంది కదా! అంటే ఇది వరకు ఎప్పుడో ఉండింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ ట్రెండింగ్ అయింది కదా! ఈ షేపు అంటే యూ షేపు మళ్ళీ వచ్చేసి నక్లీస్ షేప్ అంటారు కదా! నక్లీస్ మోడల్ ఆ షేపు, వి షేపు, మళ్ళీ రౌండు, వి ఉండుంది, స్క్వేర్ ఉండింది. ఇంకొన్ని మోడల్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఒక ఐటెమ్‌కొచ్చి 3 ఆర్ 4 పీసెస్ ఇచ్చారు. చాలా బావుంది. కొంచెం ఇగోండి ఇక్కడ కొంచెం షేప్స్ చూపించాను కదా! ఇవి జస్ట్ ఏమీ లేదండి. మనకేంటంటే గనక మనకి బ్యాక్ సైడు కొలత పెట్టుకుంటాం కదా! 10 అని పొడవు అదే నెక్ పొడవు 10 అని 12, 13, 14, 15 అట్లా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా! నార్మల్‌గా బ్లౌజు బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ హైటే 15 ఉంటుంది. అంతకు మించి ఉండదు. అది 15 పెట్టుకుంటాం అనమాట. అయితే మనం నెక్ వచ్చేసి 10 పెట్టుకుంటాం కదా! కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ కొంచెం పైన అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే నార్మల్‌గాను అది డ్రెసెస్‌కి వేసుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాననమాట. బ్యాక్ సైడ్ నెక్ అంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఏంటంటే పైన కొంచెం అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకుంటే ఇంక మొత్తం ఈజీగా మీరు నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ నెక్ స్టిచ్ చేసి చూపిస్తాను. నేను టైలరింగ్ అదే మిషన్ కుడతాననమాట. కొద్దిగా అలా నేర్చుకున్నాను. నాకొచ్చు. బానే కుడతాననమాట. మరీ పర్ఫెక్ట్ అని చెప్పను కానీ పర్వాలేదు బానే కుడతాను. నేను ట్రై చేశాను. ట్రై చేసిన వల్ల సరే అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాననమాట. బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసేయండి. జస్ట్ ఇదెంతో కాదు 100 రూపీస్ అటు తీసుకున్నాను. 28 పీసెస్ ఆర్ ఎన్నో వస్తున్నాయి 100 రూపీస్‌కి. 100 కూడా పడలేదండి. నేను ఆన్‌లైన్ పేమెంట్ చేసేస్తే 98 రూపీస్ 90 రూపీస్ ఎంతో పడిందంట. ఆన్‌లైన్ పేమెంట్ చేశాను మీషోలో 90 రూపీస్ అలా పడింది. అండ్ 35 పీసెస్కి వచ్చేసి 130 రూపీస్ పడుతుందనమాట ఆన్‌లైన్ పేమెంట్ చేసుకుంటే. సరే స్టార్టింగ్ అది ఎలా ఉంటుంది, అసలు నెక్ ఎలా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందా రాదన్నట్టుగా తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది టైలరింగ్ చేసే వాళ్ళకి. ఇంట్లో నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. పిల్లల డ్రెసెస్ గానీ బాగా రావాలనుకున్న వాళ్ళు ట్రై చేసేయండి. చాలా బావుంది. డిజైన్స్ అంతా అయితే పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. ఫినిషింగ్ అంతా కూడా బావుంది. మళ్ళీ చెప్తున్నాను పైన అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంతే. వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట కొత్తగా చేసుకునే వాళ్ళకి అది కూడా. లేదు మాకు కొంచెం టైం ఉండట్లేదు నెక్ డిజైన్ చేయడానికి టైం ఉండట్లేదు. మాకు ఇన్‌స్టెంట్‌గా కావాలనుకున్న వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఉగాది ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా! బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఆహ్, ఆహ్, పల్లెటూరులో గానీ నార్మల్‌గానే చెప్తున్నాను. జస్ట్ చుట్టుపక్కల స్టిచ్ చేయించుకునే వాళ్ళు చాలామందుంటారు. అంటే పెద్ద పెద్ద టైలరింగ్స్ వాళ్ళ దగ్గరికెళ్ళకుండా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర అదే ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర అది స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే డిజైన్ చేయలేకపోతున్నాము. అంటే కొంచెం టైం పడుతుంది. మన ఈ షేప్ అంతా తీసేటప్పటికైతే ఖచ్చితంగా టైం పడుతుందండి. ఎందుకంటే నేను స్టిచ్ చేస్తాను. నాకు తెలుసు కదండీ! ఒక్కొక్కసారి రౌండ్ తిరగదు. అవి ఇబ్బందులు లేకుండా ఇటువంటి ట్రై చేసేయొచ్చనమాట. బాగా యూజ్ అవుతుంది. నాకైతే బా అనిపించింది. మీకు కూడా కావాలనుకుంటే లింక్స్ అని కామెంట్ చేయకండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. చెక్ చేసేయండి. కమ్యూనిటీ పోస్ట్